కాళోజీ కళాక్షేత్రంలో ఈ నెల 7, 8, 9 తేదీలలో 11th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ జరగబోతున్నది. ఈ కాన్ఫరెన్స్ లో ఏ సర్జన్ల మీద ఎలాంటి చర్చ జరగబోతుంది. మనము ప్రస్తుతం డాక్టర్ కూరపాటి రమేష్ గారి దగ్గర ఉన్నాం. రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కాన్ఫరెన్స్లో, ఈ 3 రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్లో ఈ సర్జన్లో వచ్చిన కొత్త విధానాల గురించి ఏమేమి చర్చలు జరుగుతాయి, ఈ 3 రోజులు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి సార్, ఒకసారి మా ప్రేక్షకులు తెలుపు. 11th యాన్యువల్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ అంటే 11వ వార్షిక సదస్సు మన వరంగల్లో జరుగుతుంది. ఇది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం ఆర్గనైజ్ చేస్తుంది. సో ఈ కార్యక్రమం 7, 8, 9 తారీఖులలో మన వరంగల్లో కళాక్షేత్రంలో జరుగుతుంది. ఫస్ట్ డే రోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి మాస్టర్ క్లాస్ మరియు వాళ్లకు వివిధ ఆపరేషన్ చేసే విధానాలపై వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. రెండవ రోజు కాన్ఫరెన్స్ సిఎంఈలో భాగంగా శస్త్రచికిత్సల్లో వస్తున్నటువంటి మార్పులు, టెక్నాలజీ వల్ల ఆపరేషన్ చేసే విధానాల్లో జరిగినటువంటి మార్పుల గురించి రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నటువంటి సర్జన్స్కి అవగాహన కల్పించడం జరుగుతుంది. మూడవ రోజు కాన్ఫరెన్స్లో భాగంగా లైవ్ వర్క్షాప్ జరుగుతుంది. అంటే ఆపరేషన్ థియేటర్ నుండి కాన్ఫరెన్స్ హాల్కు ట్రాన్స్మిట్ చేయడం ద్వారా నూతన పద్ధతులైనటువంటి ల్యాప్రోస్కోపీ, లేజర్ లాంటి శస్త్రచికిత్సల్ని సదస్సులో పాల్గొనేటువంటి సభ్యులకి వివరించడం జరుగుతుంది. అంటే సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్జన్స్ అందరే హాజరవుతారా సార్, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రొఫెసర్లు అలాంటి వాళ్ళు? ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి తెలంగాణ వివిధ జిల్లాల నుంచి అందరూ పాల్గొనడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో వచ్చేటువంటి ఫ్యాకల్టీ సార్ ఇతర రాష్ట్రాల నుంచి దీంట్లో లెక్చర్స్ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ కూడా పాల్గొంటారు. అంటే ఎంతమంది సర్జన్స్ పాల్గొనే అవకాశం ఉన్నది? వాళ్ళకి ఏమేమి అకామిడేషన్స్ ఏమన్నా సమకూర్చిర్రా? వాళ్ళకు విడిది లాంటి అట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా? అంటే దీంట్లో 1000 సర్జన్స్ పాల్గొంటున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు ప్రాక్టీసింగ్ సర్జన్స్ అంతా కలిపి 1000 మంది పాల్గొంటున్నారు. సార్ వాళ్ళందరికీ అకామిడేషన్ అలాంటి ఓకే.